నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దళితులను నిలువెల్లా మోసం చేసి రాక్షస పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆరోపించిన సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు తిరుపతి గిరిపురంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీనివాసులు ప్రచారం అదే సమయంలో వైసీపీ నాయకుల ప్రచారం టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి పలువురు ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు గాయాలు చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన న్యాయస్థాన నూతన భవనాల సముదాయాలను ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్. ఇక వార్తల్లోని వివరాలు. వైసీపీ పాలనపై ఎన్డీఏ ఛార్జ్ షీట్ విడుదల చేసిన అనంతరం నగర నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ మీడియాతో మాట్లాడారు. అది కూడా వారం రోజుల్లో పూర్తిగా వాళ్ళని నయవంచన చేశాడు. సరిపోలే, ఇప్పుడు కూడా మనం జీతాలు పెంచడం చూసాం. అలాంటిది ఫస్ట్ టైం వాళ్ళ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి బహుశా. అలాంటిది రివర్స్ పిఆర్సీ పెట్టి జీతాలు పోసిన ఘనకీర్తి ఉందంటే ఈ ప్రభుత్వంకే ఉంది. ఇట్లా ఏ విధంగా చూసినా అన్ని సెక్టర్లు ఇవాళ వ్యవసాయం చూస్తే దానికి కుదేలుపు చేశాడు. ఏదో ఫండ్ పెడతాను ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు. ఫండ్ కథ ఏమైందో దేవుడికి ఎరుగు. ఇవాళ గిట్టుబాటు ధరలుగా అట్లా కొనుక్కు ధాన్యం దిక్కులేడు. ఇవాళ తడిచి ముద్ద అయితేనే వర్షాకాలంలో అయినా తీసుకునే వాళ్ళు లేడు. అంతా కూడా రంగు మారుతా ఉంది. ఎక్కడ ఏ రంగం చూసినా చెరుకు బకాలుగా వాళ్ళు 26 కోట్లు బకాయి పడ్డారు రైతులు. ఇప్పుడు దాకా చిల్లి గవ్వలే. పూర్తిగా అది చెరుకు తోడిన డబ్బు, కష్ట డబ్బు, పెట్టుబడి ఉన్న డబ్బు అన్ని దాంట్లో అంత లాభం కూడా కాదు. దరిదాపులు 4-5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ గురించి పట్టించిన నాదుడు లేదు, వాళ్ళ గురించి యాక్షన్ తీసుకున్న నాదుడు లేదు, వాళ్ళకి ఉపశమనం ఇచ్చిన నాదుడు లేడు. ఇవాళ మామిడికాయలు ఉన్నాయి. పూర్తిగా మామిడి రైతు అయితే పూర్తిగా ఇవాళ నష్టపోయారు. పూర్తిగా కాపు లేదు. వాళ్ళకి ఒక గైడెన్స్ అంటూ లేదు. ఏ విధంగా వాళ్ళకి కార్యాచరణ చేయాలి, వ్యవసాయ శాఖ ఏమైందో అర్థం కావట్లే. ఈ విధంగా పూర్తిగా అన్ని రంగాలను కూడా ఉదయాలు చేసేపు ఎర్ర వైను మైను కార్యక్రమం ఉపక్రమించారు. కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడిన పాపాన పోలే, ప్రజలు బాగు చేసిన పాపాన పోలే. నిజంగా ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి అంటే నిజంగా చాలా దురదృష్టం. ఇవాళ అంటే భారతదేశంలో ఉన్న స్టేట్లు అట్టడుకు వచ్చేసాం. ఇంతకుముందు ఒకప్పుడు ఏ కూడా నెంబర్ ఉండేవాళ్ళు. డెవలప్మెంట్ లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ చూసినా కూడా వాళ్ళం. ఇప్పుడు లాస్ట్ నుంచి నెంబర్ మనం చెప్పింది ఏంటి అనేది ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ లో ప్రజలు కూడా వీళ్ళని తరిమి కొడతారని ఆశిస్తున్నాం. చిత్తూరు జిల్లా నగర మున్సిపాలిటీలో 9వ వార్డులో తెలుగుదేశం నాయకులు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 పథకాలను ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలన్నా, నగర నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉండాలన్నా చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుమల్ల ప్రసాద్ రావు నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గాలి భానుప్రకాష్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మహిళలకు సరైన గుర్తింపుతో సూపర్ 6 పథకాలను అమలు చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచాలని, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి శాసనసభ్యులుగా గెలిపించాలని, మహిళలు ఆర్థికంగా ముందు ఉండాలన్న తపనతో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అవకాశం కల్పించాలని ఓటర్లను కోరుతూ నగర రైల్వే స్టేషన్ నత్తం కండ్రిగా హర్జనవాడ వీధుల్లో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆంజనేయ కొండ గుట్టపై గల ఎస్టీ కాలనీ వాసులు, యువకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రమేష్, సీనియర్ తెలుగుదేశం నాయకులు మహేంద్ర, బాబు, గోపి, జయచంద్ర, సతీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు మున్సిపాలిటీ ముద్దుకృష్ణపురంలో ఎన్నికల ప్రచారంలో నగర నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. మీరు తహసీల్దార్ దగ్గర పోండి, ముందే సహకారం చెప్తాను, మీకు కమిషనర్ చెప్తాను, మీకు ఖచ్చితంగా అది కూడా ఇచ్చే ప్రోగ్రామ్ చేస్తారు. మీకు పెన్షన్ కూడా దాంట్లో పెట్టేస్తారు. ఇంకా డ్రైనేజ్ కాలువ అది మున్సిపాలిటీలో చెప్పేస్తా ఉన్నా. ఈ ఊరికి ఏం కావాలో అవన్నీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఖచ్చితంగా అండదండగా ఉన్నారు. నేను కూడా ఖచ్చితంగా మీకు చేసి తీరున్నాం. ఇంకోటి ముఖ్యంగా ఈ ఊరికి ఏం చెప్పాలంటే రావాల్సిన పని లేదని కూడా అన్నారు.
ఈ ఊరికి రావాల్సిన పని లేదు. నమ్మకం కాబట్టి మీరు రావాల్సిన పని లేదు. ఇంకో దగ్గర పోండి, మీరు రావాల్సిన పని లేదు అన్నారు. కానీ ఇక్కడ అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, వాళ్ళంతా కూడా చూసిపోదాం, ఎదురు కూడా మొదలుపెట్టి ఇక్కడ మొదలు పెడదాం అని ఒక మంచి ఉద్దేశంతో మీకు రావడం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శాంతిరెడ్డి థామస్ పద్మ సరస్సు, కార్వేటి నగరం, కోట, హరిజనవాడ గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. నా నామినేషన్ స్క్రూటినీకి రావడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, కొంతమంది అయితే ఇండిపెండెంట్ కూడా వేశారు. అన్నీ కూడా స్క్రూటినీకి వచ్చాయి. స్క్రూటినీకి వచ్చిన తర్వాత నాది ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉందని చెప్పేసి నామినేషన్ ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే గత 2 నెలలుగా మా కార్యకర్తల మనోభావాలను దెబ్బతినేటట్టుగా జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని ఆయన నన్ను కన్ఫ్యూజ్ చేసే ద్వారా వాళ్ళు సాక్షి పేపర్లో, అదేవిధంగా జనం కోసం పేపర్లో ఏందో రాసుకున్నారు. వాళ్ళందరూ కూడా దానిపైన చాలా అప్సెట్గా ఉన్నారు. ఏమవుతుందో ఏమో అని చెప్పేసి. నాకైతే అన్ని పేపర్లు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు నామినేషన్లో ఎలాంటి ఇబ్బంది రాదు, స్క్రూటినీలో కూడా ఎలాంటి ఇబ్బంది రాదని చెప్పి నేను ధీమాగా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అన్నీ కూడా చెక్ చేసి, ఈరోజు వాళ్ళు చెక్ చేసిన తర్వాత అవన్నీ బాగుందని చెప్పేసి, స్క్రూటినీలో పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి ఆమోదం కూడా జరిగింది. సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. ఇంకా మాకుండేది మ్యాక్సిమం 15 రోజులు మాత్రమే. ఈ 15 రోజుల్లో కూడా మేము ప్రతి ఒక్కరూ కష్టపడి ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి మన ఇంటికి మన థామస్ అనే కార్యక్రమాన్ని తీసుకెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, సూపర్ సిక్స్ పథకాలను అన్ని కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుంది, జగన్ పాలనలో ఎలా విధ్వంసం జరిగిందని కూడా ప్రతి ఒక్కటిని ప్రజల దగ్గర తీసుకుపోయి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈసారి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా 200% ఖాయంగా మేము ఎగరేస్తాము. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని మేమందరూ కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి కుప్పం తర్వాత హైయెస్ట్ మెజారిటీలో ఈ నియోజకవర్గాన్ని, గంగాధర నియోజకవర్గాన్ని గెలిపించుకొని ఈ నియోజకవర్గం ఎన్నడూ గెలవదనే దాన్ని తలరాతను మార్చి దీన్ని గెలిపించి దీన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కానుక వేస్తామని చెప్పి కూడా మీ అందరికి ముందు విలేకరులు. దళితులను నిలువెల్లా మోసం చేసి రాక్షస పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు ఆరోపించారు. దళితుల బిడ్డలను చదువులకు దూరం చేసే కుట్రతో ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశం లేకుండా పథకాలను మార్చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదలుకొని దళితులపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. ఓ దళిత కుర్రోడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని దగ్గర కూర్చోబెట్టుకుని దళితులపై దాడులను ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో జగన్ పార్టీని రాష్ట్రంలో దళితులు ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎర్రచందనం స్మగ్లర్ ను అభ్యర్థిగా నిలపడం జగన్ అసమర్థతకు, అరాచకాలకు ఒక ఉదాహరణ అని సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ని, డాక్టర్ అచ్చెన్నని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో రాజకీయపరమైన హత్యలు సుమారు 100 మంది వైకాపా నాయకుల చేతుల్లో హత్యలకు గురి కాబడ్డారు ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకి భూములు ఉండకూడదని చెప్పి ఎస్సీ ఎస్టీలకు ఉన్న భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. నిజంగా ఎస్సీ ఎస్టీల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే ఈ పథకాలన్నీ తొలగించి ఎస్సీల గొంతు కోసేవాడా అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఎక్కడ చూసినా సుమారు 30-40 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తుల్ని, అలాగే 100,000 కోట్ల రూపాయల అక్రమ ధనాలను పోగు చేసుకున్న వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దడానికి
ప్రయత్నిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి ఉదాహరణ ఇప్పుడే చెప్తున్నారు, మా వాళ్ళు చిత్తూరులో 36 కేసులు ఉన్న ఎర్రచందన స్మగ్లర్ను తీసుకొచ్చి బలవంతంగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నారు. ఒక పీడీ యాక్ట్ పెట్టబడిన వ్యక్తి, 36 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయగలరని చెప్పి మేము ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించదలుచుకున్నాం. అలాగే మీరు గమనిస్తే సుమారు ఈ 2014 నుంచి 2019 సుమారు 1000 పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఇస్తే దానిలో 800 ఆయన సామాజిక వర్గానికే ఇచ్చిన గొప్ప నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని చెప్పుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకున్నాం. మేము ప్రజలను కోరుకునేది ఒకటే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మనసులో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీల మీద ఇంత కుట్రకోణం ఉంది. మీరు దయచేసి ఓటు వేసే ముందు 100 రకాలుగా ఆలోచించండి. ఒక దుర్మార్గుడు, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల వ్యతిరేకిని మీరు మళ్ళా ఈ ప్రభుత్వంలో తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మనుగడ ఉండబోదని చెప్పి మీకు తెలియజేసుకుంటానికి ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. కాబట్టి విఘ్నులైన ఓటర్లారా, మీరు ఓటేసే ముందు మరొక్కసారి ఆలోచించి ఈ దుర్మార్గుడిని ఓటుతోనే బుద్ధి చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. శనివారం ఉదయం తిరుపతి 11వ డివిజన్లో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉండే తిరుపతి నగరంలో ఎన్డీఏ కూటమి అరాచక శక్తుల్ని భారీ ఎత్తున తిరుపతిలో దించి ఓటింగును ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రీతిలో చేయించుకోవాలన్నటువంటి ఒక గొప్ప కుట్ర జరుగుతున్నది. చిత్తూరు నుంచి వచ్చినటువంటి గూండాలు, అరాచక శక్తులు తిరుపతిలో దాదాపు 2000 మంది సర్వీస్ అపార్ట్మెంట్స్లోనూ లాడ్జెస్లోనూ దిగి ఎలా ఏ బూతుల్ని ఏ రకంగా మనం ఆక్రమించుకోవచ్చును, లేదా వైసీపీ వాళ్ళని ఎలా బెదిరించవచ్చును అని చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాం, ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఇలాంటి అరాచక శక్తులను ఆదిలోనే అణచకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో ఉద్భవించబోతున్నాయి. ఇలాంటి అరాచక శక్తుల్ని తిరుపతి ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. తిరుపతిలో ఇప్పటి వరకు ఏ ఎన్నికలలో చాలా ప్రశాంతంగా జరిగినటువంటివే ఉన్నాయి. చిత్తూరు నుంచి తిరుపతిలో వాళ్లకు ఓటర్లు లేనని ఈ గూండాలతో ఓటింగును జరుపుకోవాలని చూస్తున్నారు. అలాగే నిన్న ఒక్క ఓటు కూడా లేనటువంటి, చివరకు వాళ్లకు కూడా ఓటు లేనటువంటి 25 మంది అభ్యర్థులు చిత్తూరు వాళ్ళు నామినేషన్స్ వేశారు అంటే దానికి వెనక ఎంత బలమైన కుట్ర ఉన్నదో చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఈ కుట్రలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ ఛేదించాలా. ఇలాంటి అకృత్యాల పట్ల అరాచక శక్తులను ఉక్కు పాదంతో అణిచివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిరంతరము మా మీద పడి ఏడ్చి దాడి చేసేటువంటి ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మీరు ఏ రకమైనటువంటి సాంప్రదాయాన్ని తిరుపతిలో తీసుకురాబోతున్నారు అన్నది ప్రజలకు తేట తెల్లమైంది అన్న సంగతిని నేను తెలియజేస్తున్నా. లేకపోతే 25 మంది చిత్తూరు వాళ్ళు అభ్యర్థులు కావటం ఏంటి, 2000 మంది చిత్తూరు గూండాలు, అరాచక శక్తులు తిరుపతిలో ఇలా ఈ రకంగా వచ్చి సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉండటం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి గూడు పుటాని ఏంటో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. తిరుపతి గిరిపురంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ర్యాలీగా వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈసీ అనుమతులతో ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ నేతలు దాడి చేశారని పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చూస్తూ ఉన్నారని తెలిపారు. కార్యకర్తలపై దాడి చేయడం సరికాదని అన్నారు. ఇదే విధంగా దాడులు ప్రోత్సహిస్తే తగిన మూల్యం వైసీపీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
వైసీపీ అనైతిక చర్యలను కూటమి పార్టీలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని, తిరుపతిలో ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ చెడగొట్టాలని చూస్తోందని పేర్కొన్నారు. పోలీసులు, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి గాజు గ్లాస్ గారు గుర్తుకు ఓటేయాలని తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల నాయకులతో కలిసి ఇంటింటికి అభ్యర్థి సూచన జరుగుతుంది. మేము పోయే దారులలో అడ్డం వచ్చి దారి వదలకుండా రాక్షస పాలన, దుర్మార్గ పాలన, కొంతమంది రౌడీలు తెచ్చుకొని దారి కూడా వదలంటున్నారు. ఇది వాళ్ళ తిరుపతి, వాళ్ళ అబ్బ సొత్త, వాళ్ళ అడ్డానా అనేసి కూడా నేను ఈరోజు అడుగుతాను. ఇది కడప కాదు, ఇది చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఉండే నిలయము. రోజుకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ ప్రశాంతత వాతావరణం కావాలని ప్రజలు, తిరుపతి ప్రజలు కోరుకుంటున్నారు. అటువంటి తిరుపతి పట్టణంలో ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతుంది. మీరు కూడా చూశారు, ప్రెస్సులు, మీడియాలు, విలేకరులు, పోలీసు అధికారులు కూడా చూస్తున్నారు. ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు. నేను ఒకటే అడుగుతున్న అధికారులని, ఎందుకు మీరు ఈ విధమైన సంస్కృతి ఒక అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు? మీరు కూడా నిష్పక్షపాతంగా పరిపాలన చేయండి. ఎన్నికల కోడ్ అమలైందని కూడా మీకు అందరికీ తెలుసు, అధికారులందరికీ తెలుసు. అధికారులు కూడా కొంతమంది నిష్పక్షపాతంగా చేస్తున్న అధికారులను, పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, విధుల నుంచి తొలగించడం జరుగుతోంది. దయచేసి ఇటువంటి అరాచకాలు ఈరోజు ఇంకా మీదట మొదలైతే ఖచ్చితంగా కూడా మేము నిరాహార దీక్ష చేస్తాం. శాంతియుతంగానే పోరాడతాం. మేము అన్ని విషయాలు కూడా అధినేతలు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్తాం. కులం చూడం, మతం చూడం, ఏ రాజకీయ పార్టీ అని చూడమని, అర్హత ప్రామాణికంగా సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేసినట్లు తుడా చైర్మన్ చంద్రగిరి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. వివక్ష కారణంగా ఏ ఒక్కరికైనా సంక్షేమ పథకాలు లబ్ధి పొందలేదన్న వారు చంద్రగిరి నియోజకవర్గంలోనే లేరని వెల్లడించారు. మన ఊరికి మన మోహిత్ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పద్మావతిపురం, శ్రీనివాసపురం పంచాయతీలలో పర్యటించారు. ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. గజమాలతో ఘనంగా సత్కరించారు. యువత బైక్ ర్యాలీతో ఉవ్వెత్తున ఎగిసిన ఉత్సాహంతో పంచాయతీలలో పర్యటించారు. యువతకు మద్దతుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బైక్ నడుపుతూ ముందుకు సాగారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాకతో ఈ పంచాయతీలలో పండుగ వాతావరణం నెలకొంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంట మహిళలు నడుస్తూ ఎన్నికల ప్రచార జోరు పెంచారు. ప్రతి ఇంట పెద్దలు, పిన్నలు ఎనలేని ఆదరణ కనబరిచారు. మా ఓటు మీకేనంటూ మద్దతు తెలియజేశారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ఆశీర్వదించారు. అనంతరం బహిరంగ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగనన్న 25 సంక్షేమ పథకాల ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అత్యవసరమైన కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి చేరువైందని అన్నారు. విద్య, వైద్యం ఆవశ్యకత ఎరిగిన సీఎం జగన్ ప్రతి విద్యార్థి మెరుగైన విద్యకు నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల ఆధునీకరణ, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాలను అమలు చేశారని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించేందుకు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించే దిశగా కృషి చేశారని అన్నారు. తండ్రి దివంగత మహానేత వైఎస్ అడుగుజాడల్లో నడుస్తూ బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా సీఎం జగన్ నిలుస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే తప్పక సీఎం జగన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు పద్మావతిపురంలో గడప గడప ప్రతి ఇల్లు మద్దతు కోరుతూ జగనన్న, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని, మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఇంటికి తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మేము గెలిపిస్తామని చెప్పి బలంగా జనాలు చెప్తున్నారు. నిజంగానే మాకు అదృష్టం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన పనులు జగనన్న ఈరోజు ప్రతి కుటుంబానికి మంచి చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఊరిలో కొన్ని కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేశారు. ఒక పద్మావతిపురం పంచాయతీకి సుమారు 4-5 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇతరితర
అన్ని డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ పంచాయతీని ఒక రోల్ మోడల్గా చేసే విధంగా మేము తప్పకుండా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే పద్మావతిపురం 2014లో 2019లో బలంగా అండగా నిలబడి నాన్నగారిని ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా పంచాయతీలో ప్రజలందరినీ కూడా మేము మా కుటుంబ సభ్యులకు చూసుకుంటామని చెప్పి కూడా ఇక్కడి నుంచి మాటిస్తున్నాను. చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన న్యాయస్థాన నూతన భవనాల సముదాయం ప్రారంభోత్సవంకు శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యాయస్థాన ప్రాంగణానికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జీలకు జిల్లా జడ్జ్ ఈ భీమారావు, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, ఎస్పీ మణికంఠ చందోల్కు స్వాగతం పలకగా పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి నూతన భవనకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం 2వ అంతస్తులో జిల్లా కోర్టును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జీలు పరిశీలించారు. తదుపరి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరిలో పండుగ వాతావరణంలో జరగాల్సిన నామినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాశనం చేశారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ మండలం రఘునాథ్ రిసార్ట్స్లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులివర్తి సుధారెడ్డి మాట్లాడారు. మీరు బేషరతుగా రండి, ఇతని ట్రాప్లో పడద్దు. ఆల్రెడీ ఒంగోలు వెళ్ళిపోయాడు అతను, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ జరగబోయేది వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. మాకన్నా ఇల్లు, వాకిలి, ట్యాక్సులు నిన్న నానిగారు చూపినట్టు పవర్ బిల్స్ ఉన్నాయి, ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిన్న ఇంకెవరో వేసుకుని ఉన్నారు, బుజ్జన్న కదా, మీకు ఇది అవసరమా అన్న, మా ఇంటికి వచ్చారు, అతని గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, అతని వల్ల మీరు నష్టపోయింది చెప్పారు, మళ్ళీ అతను భయపెట్టి అబ్బాయిని ఏదో కొట్టారన్నారు, పోవద్దన్నారు, మీరు ఆ పార్టీలో ఉంటానన్నారు. మంచిదే, నాకు తెలిసి మీ ఫోటో వాడుకుని ఉండొచ్చు, నాకు తెలిసి బుజ్జన్న నానిగారిని ఏం అని ఉండరు, ఎందుకంటే ఆయన మా మనిషి, ఖచ్చితంగా అనరు. ఇంకా మాధవ్ రెడ్డి గారికి వస్తే ఎన్నోసార్లు మీకు అన్యాయం జరిగిందని ఆఫీసుల దగ్గర కలిసినప్పుడు నా దగ్గర బాధపడిన వాళ్ళు మీరు. ఇంకా మీకు ఉప్పర్పల్లి దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని కాపాడుకునే ప్రయత్నంలో మీరేదో మాట్లాడచ్చు, పర్లేదు. మీ ల్యాండ్ జోలికి కానీ, మీ జోలికి కానీ, ఎవరి జోలికి కానీ మేము వెళ్ళాం. మీరు బేషరతుగా మా వైపు రండి, మీకు ఏ రకమైన న్యాయం అక్కడ జరగదు. సో చెవి భాస్కర్ అన్న, మీరు కులాల గురించి మాట్లాడొద్దు, అది వర్కౌట్ కాదు. మీరు ఎటు ఒంగోలే పారిపోయారు కదా, పారిపోయారో పరిగెత్తిపోయారో వెళ్ళిపోయినారో, మీ స్వార్థం పూర్తిగా ఇక్కడ అందరినీ ముంచేసేసి అన్ని వేల కోట్లు మోసం చేసి రౌడీజం, భూ కబ్జాలు, ఎర్రచందనం అన్ని వ్యాపారాలు మీరు చేసి మా అధినాయకుడు ఏ రోజు ఇలాంటివి ప్రోత్సహించరు, మేము చెయ్యం. సో మీ నాటకాలు మీరు ఇంకా ప్రొసీడ్ కండి. ఈ దీంట్లో దొంగ ఓట్లు డైవర్ట్ చేస్తున్నారు. రేపు నేను వస్తాను దొంగ ఓట్లు తీసుకొని, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులే వయసు లేనప్పుడే దొంగ ఓట్లు వేసిన ఉంది చరిత్ర ఇక్కడ. దాన్ని చూసుకోండి, ఫస్ట్ అవన్నీ చక్కబెట్టుకోండి. ఈ పిచ్చివన్నీ మానేసి హుందా ఎలక్షన్కి వెళ్దాం. మీకు రావవి మా తెలుసు, అర్థమైంది. అయినా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఒక మాటగా చెప్తున్నా, హుందాగా వెళ్దాం ఎలక్షన్లోకి. ప్రజలు నిర్ణయించినాయండి. మీకు ఎట్టా దొంగోట్లు ఉంది, డబ్బు ఉంది, ఇవ్వండి. ఓటుకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, ఎలక్షన్కి వెళ్దామన్నా. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ క్యాండిల్ ర్యాలీలు బాధితులకు చేయండి. మీ వల్ల చనిపోయినారు చూడండి బిడ్డలు, ఆడబిడ్డలు, వాళ్ళకు చేయండి. మీ ధనదాహానికి బలైపోయి ఎంతోమంది డ్రగ్స్కి బానిసైనారు చూడండి, ఆ చనిపోయిన బిడ్డలు ఉన్నారు చూడండి, వాళ్ళ క్యాండిల్ ర్యాలీలు చేయండి. ఆ తల్లైనా దీవించి మీకు ఓటేస్తుంది. ఈ నాటకాలు వేసినారంటే అందరి కడుపు కోత మీకు కొడుతుంది, అందరి తల్లుల వేదన మీకే తగులుతుంది. అవన్నీ మంచివి కాదు. ఆ దేవుడు ఉన్నాడు, చూస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు డ్రామాలు వేసి నానిగారిని ఎంత విమర్శిస్తారు? మీకు అది వర్కౌట్ కాదన్నా వేరే దారి చూసుకోండి. అండ్ మీ మంచికి చెప్తున్నా, బాధితుల కుటుంబాలకి 4 క్యాండిల్ పెట్టుకోండి, మంచి పేరైనా వస్తుంది. రౌడీయిజం, అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఒంట్లో ఉన్నాయని చంద్రగిరి మండలం తెలుగుదేశం పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు గౌష్ పాషా ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత దొడ్ల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ,
నామినేషన్ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన రౌడీయిజాన్ని బ్లూ మీడియాలో చిత్తూరు రౌడీయిజంగా చూపించారు. మళ్ళీ నేను సామాన్యుడినని చిత్రీకరించుకున్నారు. చెవిరెడ్డి రాజకీయాలకు రాకముందు రౌడీ చిల్లర రాజకీయాలు లేవు. 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యే లేకున్నా టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. నామినేషన్ కోసం వచ్చిన ప్రజలను చూస్తే టీడీపీ బలం అర్థమవుతుంది. డబ్బులు పెట్టినా కొడుకు నామినేషన్ కు జనాలు రాకపోవడం, పులివర్తి నాని నామినేషన్ కోసం ఎండను సైతం లెక్క చేయకుండా 50,000 మంది స్వచ్ఛందంగా జనాలు రావడం చూసి ఓర్వలేక రాళ్ల దాడికి పాల్పడి తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టించారని మండిపడ్డారు. మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా చిత్తూరు రౌడీయిజం చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014లో ఎమ్మెల్యే చేసిన దారుణాలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, అక్రమ కేసుల గురించి ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. చంద్రగిరిలో పుట్టి పెరిగిన పులివర్తి నాని వ్యాపారం కోసం చిత్తూరుకు వెళితే నాన్ లోకల్ ఎలా అవుతారని ప్రశ్నించారు. మరి ఒంగోలు నుంచి పోటీ చేస్తున్న నువ్వు లోకలేనా అని నిలదీశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఖచ్చితంగా ఎన్నికల్లో బుద్ధి చెప్తారని పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో తుడా ఎక్స్ డైరెక్టర్ బాలా, ఎక్స్ జెడ్పీటీసీ అమ్ములు, మాజీ ఎంపీటీసీ ఎల్లప్పరెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు రాజుల గారి వినోద్, సక్కూరి ధనంజయ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు గురుమూర్తి రెడ్డి, లోకేష్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మే 13 ఎలక్షన్ జరుగుతా ఉంది. నువ్వు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి దగ్గర అయినా సరే, చంద్రగిరిలో ఉండేటువంటి మూలస్థానం గుడి దగ్గర అయినా సరే, కాణిపాక వినాయక స్వామి దగ్గర అయినా సరే, మేము మా పులివర్తి నాని గారు వస్తాం. నువ్వు నీ కొడుకు వచ్చి ఈ రోజు నుంచి జనాల్ని ఏ రకంగా ప్రలోభ పెట్టం, రూపాయి డబ్బు పంచం, ఎక్కడ గలాట్లు సృష్టించం, రూపాయి మందు బాటలు ఇవ్వం, ఏమీ చేయకుండా నువ్వు ఇంట్లో ఉండు, మేము ఇంట్లో ఉంటాం. నీ వల్ల అయితే నువ్వు అభివృద్ధి చేసింది నిజమైతే, నువ్వు నిజంగా ఈ 10 సంవత్సరాలు జనాలకు సేవ చేసి ఉంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావో, పులివర్తి నాని గారు ఎమ్మెల్యే అవుతారో నిజంగా మనం కూర్చున్నాం. మీరు తప్పుడు మాటలు చెప్పేది, తప్పుడు వార్తల్లో మీ పేపర్, సాక్షి పేపర్లో రాపించేది, జనాల్ని రకరకాలుగా ప్రలోభాలకు గురి చేయడం మంచిది కాదు. భాస్కర్ రెడ్డి అన్న, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్రగిరి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించుకున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి మిమ్మల్ని మోసినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళ మనసుల్లోనే పూర్తిగా ఈరోజు మీరు లేరు. గుర్తుపెట్టుకోండి, నీకు వెనకంటే తిరిగే వాళ్ళు కూడా నిన్ను ఓడించాలనుకున్నారు తప్ప నిన్ను మాత్రం గెలిపించే పరిస్థితి లేరనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏర్పేట మండలం గుడిమల్లం హరిజనవాడ దళిత సాంబయ్యపై అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులైన రొయ్యల ప్రసాద్, రొయ్యల మోహన్, రొయ్యల రోసయ్య, జయమ్మ మరియు వారి పిల్లలు దాడి చేసి వెన్నుముక్కను విరిచేసిన వీరందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. శనివారం ఉదయం దాడిలో గాయపడ్డ సాంబయ్యను తిరుపతి రుయా హాస్పిటల్లో ఆయన వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ గుడిమల్లంకు చెందిన సాంబయ్యకు వికృతమాల రెవెన్యూ లెక్కదాకల్లో 3 ఎకరాల భూమి స్వర్ణముఖి నదిని ఆనుకొని ఉన్నదని, ఆ భూమిలో గత 15 ఏళ్లుగా వివాదాస్పదంగా కోర్టులో కేసు నడుస్తున్నందున ఆ భూమి వ్యవసాయం చేయకుండా ఖాళీగా ఉంచారు. అయితే ఇదే అదునుగా చూసిన రొయ్యల ప్రసాద్, రొయ్యల మోహన్, రొయ్యల రోసయ్య సాంబయ్య పొలంలో ఉన్న ఇసుకను జేసీబీలు పెట్టి అమ్ముకుంటుంటే సాంబయ్య పోవడంతో వాళ్ళు పరారైపోయారు. తిరిగి మళ్లీ ఎత్తుతున్నారని తెలియడంతో ఏప్రిల్ 15వ తేదీన ఏర్పేడు పోలీస్ స్టేషన్లో సాంబయ్య ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, అదేవిధంగా ఇసుక మాఫియాతో కుమ్మక్కై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల 26వ తేదీన సాంబయ్యపై దాడి జరిగిందని, ఈ దాడికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన మండిపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం ఇసుకాసులతో ఇసుకను యథేచ్ఛగా కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. అయినా అటు పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని దాన్ని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే పోలీసులు స్పందించి నిందితులను అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా సాంబయ్యకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కనీసం ఒక్క మాట కూడా పోలీసు వాళ్ళు పిలిపించి మాట్లాడాలి. 100 కాళ్ళకు ఫోన్ చేస్తే పిలిపించి మాట్లాడాలి. ఇది పిలిపించిపోకపోగా ఈరోజు అక్కడ నిన్నటి దినం ఆయన భూమి కాపలా ఉంటే, ఇసుకెత్తేస్తారని కాపలా ఉంటే వాళ్ళు మొత్తం కూడా వచ్చి దాడి చేయడం జరిగింది. ఇసుక దందా ఏ పద్ధతిలో జరుగుతుందో తోడు ప్రజలు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. గుడిమల్లం ఈయన సొంత భూమిలో ఇసుక దందా చేసి అక్కడ ఉన్నటువంటి
అధికార పార్టీ వాళ్ళు కొంతమంది అతనికి సపోర్ట్గా వ్యవహరిస్తూ పోలీసు వాళ్ళు కూడా దీన్ని చూడకుండా ఉండడంతో ఈవేళ సాంబయ్య కుటుంబానికి ఈ విధంగా అయింది. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా ఎస్పీ గారు డిఎస్పీ గారు స్పందించి ఎవరైతే ప్రసాద్ మోహను అక్కడ గురవయ్య అనేటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు 8 మంది ఇతనిపైన దాడి చేశారు. గతంలో దాడి చేశారు, 2 ఏళ్లకు ముందు తలకాయ బాలు కొట్టారు, మళ్ళీ ఇప్పుడు దాడి చేశారంటే చట్టం మొత్తం కూడా వాళ్ళ చేతికి తీసుకున్నారేమో మనకు అర్థం కాలేదు. కాబట్టి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి, సాంబయ్యకి న్యాయం చేసే పద్ధతిలో పోలీసులు అండగా నిలబడాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఆయనకు ఎంతో ఇష్టమైన శనివారం నాడు నగర సంకీర్తన చేయడం ముక్తి మార్గానికి సోపానమని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం ఏర్పాటు తర్వాత భగవత్ రామానుజాచార్యులు ప్రతిరోజు నగర సంకీర్తనకు సంకల్పించారు. అటు తర్వాత కాలక్రమేణా నగర సంకీర్తన మరుగున పడింది. ఈ నేపథ్యంలో గత 6 నెలలుగా స్థానిక నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి భజన కళాకారులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయ మాడ వీధుల్లో నగర సంకీర్తన ప్రారంభించారు. అందులో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు దాదాపు 80 మంది భజన మండలి కళాకారులు సాంప్రదాయ దుస్తులతో తప్పెట తాళాలతో గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడ వీధుల్లో గానాగోష్ఠి నిర్వహించారు. స్థానిక ప్రజలు భక్తులు పరవశించిపోయారు. ముక్తి మార్గమైన దైవ నామస్మరణ లేక కీర్తన సులువైన మార్గమని భజన మండలి కళాకారులు అన్నారు. అనంతరం భక్తులకు విక్రాంత్ స్వామి ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు వాసిరెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, మునినాథరెడ్డి, చెన్నం నవీన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాలాచారి, శాంబోల హరినాథ్, కొండే చెంగారెడ్డి, ధనమ్మ, సుశీల, జయమ్మ, పవిత్ర, మణికుమారి, ధనమ్మ, పద్మావతి, జయబాబు, శాంతమ్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు. పురాతనంగా ఉన్నటువంటి ఈ ఆచారాన్ని వెలుగులోకి తెచ్చి రాబో తరానికి కూడా హరినామ సంకీర్తన అనేటువంటి భక్తి భావాన్ని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో మరీ గుర్తు చేస్తూ ఈ భజన కార్యక్రమాన్ని చక్కగా వినోదంగా ఆహ్లాదంగా ప్రతి శనివారం ప్రాతకాలం ఉదయ తూర్పర్య ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు పురవీధులు గోవిందరాజస్వామి ఆలయ పురవీధుల్లో ప్రదక్షిణ చేస్తూ తిరిగి ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నాము. ఈ నగర సంకీర్తన అనేది రాజుల కాలం నుంచి వచ్చే ఈ సంకీర్తన కార్యక్రమం పొద్దున 4 గంటలకే పురవీధుల్లో స్వామివారి వైభవాన్ని తెలుపుతూ అనేక విధాలుగా పురవీధులు తిరుగుతూ భజన బృందాలు, కోలాటాలు, అనేక భజన కార్యక్రమాలతో స్వామివారి పాటలతో ఈ పురవీధులు తిరుగుతూ స్వామివారి వైభవాన్ని తెలుపుతూ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అనేక విధాలుగా ముందుకు పోతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం స్వామివారి అర్చన సేవ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, శ్రీ మధుర కవి వనమమలై రామానుజ జియర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. శనివారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకట చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకష్టహర చతుర్థి.
పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమలాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే చైత్రమాసే కృష్ణపక్షే స్థిరవాసరే అని ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామికి విశేషం. ఆ వారంలో సంకటం పోగొట్టే సంకటహర చతుర్థి వినాయకుడికి విశేషంగా ప్రతీ నెల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు అభిషేకాలు అన్నీ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రదోష కాలంలో సాయం సంధ్య వేళలో అభిషేకము, పూజ, అర్చన అన్నీ. ఈ సంకటం అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సంకటం. ఈ సంకటాన్ని పోగొట్టే చతుర్థి సంకటహర చతుర్థి. అందువల్ల వినాయకుడిని ప్రార్థిస్తూ మనకి కష్టము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం ఇవ్వాలని మన సంకల్ప వరసిద్ధి వినాయకుడిని ప్రార్థిస్తూ ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో పూజ, అభిషేకము, హారతి అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దళితులను నిలువెల్లా మోసం చేసి రాక్షస పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆరోపించిన సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు. తిరుపతి గిరిపురంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీనివాసులు ప్రచారం. అదే సమయంలో వైసీపీ నాయకుల ప్రచారం. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి. పలువురు ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు గాయాలు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన న్యాయస్థాన నూతన భవనాల సముదాయాలను ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.